హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం బూడిద గుమ్మడికాయతో వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది మనకి లేత బూడిద గుమ్మడికాయ తెచ్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి, అన్నంతో చాలా బాగుంటుంది. మీరు ఇది పక్కన మామిడికాయ పప్పు కానీ చారు కానీ చేసుకుంటే సరిపోతుంది లంచ్కి. సో ఇవి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూసేద్దాము. నేను గుమ్మడికాయ గారెలకి ఫస్ట్ పావు గ్లాసు మినప్పప్పు నానబెట్టుకున్నానండి. ఇది నేను ఒక 2 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను మెత్తగా రుబ్బేసుకుంటాను. నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక పావు కిలో గుమ్మడికాయ ముక్క తీసుకుని లేత గుమ్మడికాయ ముక్క తీసుకున్నానండి. దాన్ని నేను ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అండ్ మనం నానబెట్టుకున్న పప్పును కూడా నేను వెట్ గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం కలిపేసుకుందాము. నేను ముక్కలు ముందర ఇలా గిన్నెలో తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు ముద్ద చేసి వేసుకుంటాను. పిండి కలుపుకొని ఇంకా కొద్దిగా మనం జీలకర్ర కూడా వేసుకుందాము. నేను ఇందులో ఫస్ట్ పచ్చిమిరపకాయ ముద్ద వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందులో రుబ్బి పెట్టుకున్న పిండి కూడా వేసేసుకుందాం. ఇది మనకి ముక్క బట్టి పిండి కూడా పడుతుందండి. మనం అది చూసి కొంచెం కలుపుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కలుపుకొని మనం ఉప్పు వేసుకున్న వెంటనే దీన్ని మనం వేయించుకోవాలి, లేకపోతే ముక్కలో ఉన్న నీరంతా వచ్చి పిండి పలచగా అయిపోతుంది, నూనె కూడా లాగేస్తుంది. నేను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. నేను ఇది ఆల్రెడీ పిండిలోనే ఉప్పు వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 చెంచా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు వీటిని మనం గారెలాగా వేసేసుకోవాలి. మనం ముక్క కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి వేసే ముందర. మనకి ముక్క కూడా ఉప్పు కొంచెం పీల్చుకుంటుంది కాబట్టి ఈ స్టేజ్లో ఒక్కొక్కసారి మనకు ఉప్పు తక్కువగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను చెక్ చేసుకుని కొద్దిగా ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకున్నాను. నేను పిండి కలుపుకుంటున్నప్పుడే నూనె పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. ఇప్పుడు నేను దీన్ని ఇలా వడల్లాగా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి 2 పక్కల కొంచెం బ్రౌన్ అండ్ క్రిస్పీగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి. మనకి ఈ రకంగా ఇవి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకి వేగాలి. ఇప్పుడు నేను ఇవి తీసి పక్కన టిష్యూ పేపర్లో వేసేసుకుంటాను. ఇంకో నెక్స్ట్ వాయి కూడా నేను వేసేసి వేయించేసుకుంటాను. నేను ఈ వడలని ఇలా వేయించేసుకున్నానండి. చూసారా, మనకి ఈ రకంగా బాగా వేగుతాయి. ఇవి మనం పచ్చివి తినొచ్చు, అన్నంలోకి అయితే చాలా బాగుంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇవి వేయించుకున్నప్పుడు మీరు ఫస్ట్ సిమ్లో పెట్టి వేసుకున్న తర్వాత ఒక పక్క వేగిన తర్వాత మళ్ళీ హైలో పెట్టి వేయించుకుంటే మీకు లోపలంతా కూడా బాగా కరెక్ట్గా వేగుతుంది. నేను దీనికి ఏం తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.